ఈ సంవత్సరం అసలు ఏ ఏ ప్రకృతి వైపరీత్యాలు సూచించబడుతున్నాయి ఆస్ట్రాలజీలో? విశ్వవశు నామ సంవత్సరం చక్కటి సంవత్సరం అమ్మ. క్రోధినామ సంవత్సరం కంటే బాగుంటుంది చక్కగాను. అయితే ప్రకృతి వైపరీత్యాల గురించి మనం మాట్లాడుకున్నాం. కిందటి సంవత్సరం కూడా ప్రకృతి వైపరీత్యాల గురించి మాట్లాడాము. ఇలాగే మీడియాలో కూడా మనం మాట్లాడాము. ఇలాగ వైపరీత్యాలలో జరుగుతాయి, మనకు కనబడేటట్టుగా జరుగుతాయి అన్నాం. విజయవాడ, ఎప్పుడూ లేని విజయవాడలో చుట్టుపక్కల ప్రాంతాలలో ఏదైతే వరద ముప్పై అయితే మనం చూసామో, కనివిని ఎరుగు రీతిలో మనకు కనబడింది. అలాగే కేరళలో కూడా మనం చూసాం. ఈసారి కూడా మనకి ఏంటవుతుందంటే, వర్షపాతం దగ్గరకు వచ్చినప్పుడు 9 భాగాలు కొండ మీద పడుతున్నాయి, 2 భాగాలు భూమి మీద పడుతున్నాయి అన్నారు. కొండ ప్రాంతం మీద పడుతుందని చెప్పి మనకు పంచాంగంలో రాసిపెట్టింది. ఈ 9 భాగాలు పడుతున్నాయి అంటే, కొండ మీద పడుతున్నాయంటే కొండ ప్రాంతం అంతా పడుతుంది అర్థమాట. మన వాళ్ళు పూర్వకాలంలో ఏంటంటే, కొండ మీద పడడం అంటే ఆ నీళ్లు దేనికి ఉపయోగపడదు, భూమి మీద పడిన పంట ఎంత పండిస్తే అదే మనకు పంట కింద లెక్కేసుకుని చెప్పాం. అంటే 2 భాగాలే మన పంట పండుతుంది, 9 భాగాలు మనకు పండదు. అంటే మన నష్టం అనేది ఎక్కువ కనబడుతుంది, పంట ఎక్కువ పండదని ఒక భావంతో చెప్పేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే, కొన్ని సంవత్సరాలు మనం చూస్తే కొండ ప్రాంతాల్లో కూడా ఈ పండించే పంట బోర్డు అంతున్నాయి. సో 9 భాగాలు పడతాయి కాబట్టి ఖచ్చితంగా పాడి పంట రైతులకి కొండ ప్రాంతంలో పండించే పంట ఏదైతే ఉంటుందో అది అద్భుతంగా పండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. తర్వాత రాజు, మంత్రి, సేనాధిపతి, సస్యాధిపతి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టినప్పుడు రవి యొక్క ఆధిపత్యం ఎక్కువ ఉంది. రవి అంటే సూర్యనారాయణమూర్తిది. 9 గ్రహాలు నవగ్రహాలలోని ఈ సూర్యనారాయణమూర్తి యొక్క రవిగ్రహానికి ఆధిపత్యం ఎక్కువ ఉంది. ఎప్పుడైతే రవిగ్రహానికి ఆధిపత్యం ఉంది, రవి అంటే సూర్యనారాయణమూర్తి ఏదో గోధుమ రంగులో ఉంటాడు, ఎరుపు రంగులో ఉంటాడు. అంటే గోధుమలు బాగా పండే అవకాశం ఒకటి ఉంది. అంటే మన రైస్ కంటే నార్త్ ఇండియాలో గోధుమలు ఎక్కువ పండిస్తాం కదా, అవి ఎక్కువగా పండే అవకాశం, దాని యొక్క రాబడి బాగుండే అవకాశం బాగా ఉంది మనం చెప్పచ్చు. ఇవన్నీ రైతుల కోసం చెప్పే విషయాలు. అలాగే ఎర్రమట్టి నేల, గోధుమ అంటే మళ్ళీ ఎర్రమట్టి, నల్లమట్టి, ఎర్రమట్టి మనకు రెండు మనకు ఆంధ్రాలో కనబడతాయి. తెలంగాణలో తీసుకున్న తెలంగాణ కొన్ని ప్రదేశాలకు వెళ్తే నల్లమట్టి బాగుందని అంటారు. అలాగే ఆంధ్రాలో కొన్ని ప్రదేశాలకు అయితే ఎర్రమట్టి బాగా పండుతుంది అంటారు. ఎర్రమట్టి, నల్లమట్టి అనే 2 విభేదాలు ఉన్నాయి ఆల్రెడీ భూమి మీద. ఈ రెండింటి మీద పంట పండిస్తుంటాం. నల్లమట్టి కంటే ఎర్రమట్టి మీద పండే పంట బాగా ఆదాయం బాగుంటుంది, బాగా పండుతుంది, నష్టం తక్కువ జరుగుతుంది.